హలో గైస్, వెల్కమ్ టు విహానీ టాక్స్ ఛానల్. వ్యూయర్స్ అందరికీ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. సో ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో అలాగే మా కాలనీలో సెలబ్రేషన్స్ ఎలా చేస్తారని చూడండి. చూస్తున్నట్టయితే ఇక్కడ నేను మేఘన కలిసి రంగోలీ కలర్స్ అయితే వేస్తున్నాము. న్యూ ఇయర్కి రంగోలీ ఇంపార్టెంట్ కదా, న్యూ ఇయర్ రంగోలీ. సో కలర్స్ అయితే వేస్తున్నామండి. ఇంకా నెక్స్ట్ టైం వచ్చి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. నేను గేమ్స్ చూడడం అయితే ఫస్ట్ టైం అండి. మా ఇంటి దగ్గర న్యూ ఇయర్కి గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇదేమొచ్చి రోప్ లాగడము. 2 టీమ్స్ కింద అయితే డివైడ్ అయిపోయారు. ఎవరైతే లాగుతారో వాళ్ళు విన్ అవుతున్నారు. చూస్తున్నారు కదండి, అవతల సైడ్ వాళ్ళు లాగేశారు. సో విన్ అయ్యారండి ఫస్ట్ టీం వాళ్ళైతే. ఇది నెక్స్ట్ గేమ్ అండి. బాల్ త్రో చేయాలి వికెట్స్ తగిలేలాగా. ఎవరైతే త్రో చేస్తారో వాళ్ళు విన్ అవుతారు. అందరూ ఆడతారు గేమ్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఆడతారు. చూస్తున్నారు కదా, ఒక అబ్బాయి అయితే బాల్ అయితే త్రో చేసి వికెట్స్ని అవుట్ చేస్తాడు. ఇంకా థర్డ్ గేమ్ అండి. బ్యాలెన్స్ చేయాలి. స్టిక్ని సర్కిల్లో నుంచొని పడిపోకుండా బ్యాలెన్స్ చేయాలి. ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు అనమాట. సో చూడండి, ఆ సర్కిల్లో బయటకు రాకూడదు. సర్కిల్ నుండి బయటకు రాకుండా అయితే బ్యాలెన్స్ చేయాలి స్టిక్ని. ఇక్కడ చూస్తున్నట్టయితే మా మావయ్య నుంచున్నారండి. సర్కిల్లో స్టిక్ పట్టుకున్నారు. స్టిక్ అయితే పడిపోయింది. విషింగ్ యూ ఏ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ 2026. చూస్తున్నారు కదండి, విహానీ తల్లి ఫస్ట్ టైం న్యూ ఇయర్ కేక్ అయితే కట్ చేస్తుంది తాతయ్య నాన్నమ్మతో కలిసి. చూడండి ఎలా చూస్తుందో విహానీ తల్లి. ఇంక వాళ్ళ బాబాయ్ అందరం కలిసి కేక్ అయితే కట్ చేసాము. ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. విహానీకి అయితే కేక్ తినిపిస్తున్నారు, న్యూ ఇయర్ కేక్ అది. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, జనవరి 1 రోజు. సో ఇంట్లో పూజ అయితే ఫినిష్ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ టెంపుల్ గ్రీన్ సిటీలో ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్. సో గుళ్ళోకి వెళ్ళి దీపం పెట్టేసి ప్రదక్షిణాలు చేసి స్వామిని అయితే దర్శనం చేసుకున్నామండి. స్వామి దర్శనం అయితే బాగా జరిగింది. చూడండి మీరు కూడా, స్వామివారు అయితే ఎంత బాగా దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి, న్యూ ఇయర్ అన్నీ ఒకేసారి వచ్చాయి కాబట్టి గుడంతా చాలా చాలా హడావడిగా ఉంది. ఇలా ప్రదక్షిణలు చేస్తున్న మధ్యలో కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవడం జరిగింది, నేను మా హస్బెండ్. సో ఇంకా రోజు ఆఫ్టర్నూన్ అందరం కలిసి సింహాచలం టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి ఆటోలో. సో చూస్తున్నారు కదండి, సింహాచలంకి అయితే ఫైనల్గా రీచ్ అయిపోయాము. టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇది సింహాచలం ఎంట్రన్స్ అండి. సింహాచలం కొండకి అయితే రీచ్ అయిపోయామండి.
చూడండి మా పాప అయితే నామం పెట్టుకొని వచ్చింది. వాళ్ళ తాతయ్యతో ఆడుకుంటుంది. దర్శనం అయితే చాలా బాగుందండి. ఇంకా దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అన్నీ తీసుకున్నాము. మెమరీస్ కదండి. ఇంకా బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. బస్సు రావడం అయితే లేట్